న్యూ ప్రైమ్ మినిస్టర్ ఆఫ్ ఉక్రెయిన్. ఓకే, యూలియా స్వైరీడెంకో. ఓకే, స్వైరీడెంకో ఎవరైతే ఉన్నారో యూలియా స్వైరీడెంకో గారు ఇప్పుడు మనకి ఉక్రెయిన్కి సంబంధించినటువంటి కొత్త ప్రైమ్ మినిస్టర్. సో వీరు అంతకుముందు ఫైనాన్స్ మినిస్టర్గా చేసేవారు. సో వీరు ఇప్పుడు ఉన్నటువంటి డిఫెన్స్ మినిస్టర్ ఎవరైతే ఉన్నారో వారు అంతకుముందు ప్రైమ్ మినిస్టర్గా చేశారు. వారి ప్లేస్లో వచ్చేసి ఈ యూలియా స్వైరీడెంకో ఎవరైతే ఉన్నారో వీరు ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకోవడం జరిగింది. సో ఇక్కడ మనం గమనించాలి, ప్రెసిడెంట్గా మాత్రం జెలెన్స్కీ గారు మాత్రమే ఉన్నారు. ఉక్రెయిన్ యుద్ధం తర్వాత, ఉక్రెయిన్ రష్యా యుద్ధం అనంతరం ఒక మేజర్ చేంజ్ ఉక్రెయిన్ పాలనలో వచ్చిందంటే అక్కడ ఉన్నటువంటి ప్రైమ్ మినిస్టర్ చేంజ్ అవ్వడం. సో కంపల్సరీ 100% అడుగుతాడండి. అదేవిధంగా రీప్లేసింగ్ ప్రైమ్ మినిస్టర్ ఎవరు అనేది చూద్దాం, ఎవరు ఇంతకుముందు చేశారనేది. ఓకే, మనకి యూలియా స్విరీడెంకో ఎవరైతే ఉన్నారో వారు ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్గా ఎన్నుకోవడం జరిగింది. సో వీరు బేసిక్గా అంతకుముందు ఎకనామీ మినిస్టర్గా చేసేవారు అన్నమాట. ఇప్పుడున్నటువంటి డిఫెన్స్ మినిస్టర్ అయినటువంటి డేనియల్ షిమ్యాల్ ఎవరైతే ఉన్నారో వీరి ప్లేస్లో ఇప్పుడు ఈ స్విరీడెంకో గారు చేయడం జరుగుతుంది ప్రైమ్ మినిస్టర్గా. ఓకే, మనకి జెలెన్స్కీ గారు ఉక్రెయిన్ ప్రెసిడెంట్గా కంటిన్యూ అవ్వడం జరుగుతుంది. ఓకే, తెలుగు మీడియం అభ్యర్థులు ప్లీజ్ నోట్ ఇట్ డౌన్. ఓకే.